హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్ వాస్ క్యారీడ్ అవుట్ ఇన్ రెస్పాన్స్ టు విచ్ ఇన్సిడెంట్? ఆన్సర్ వచ్చేసి పహల్గామ్ టెర్రర్ అటాక్. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, వెన్ డిడ్ ద పహల్గామ్ టెర్రర్ అటాక్ హ్యాపెండ్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నన్ను రమ్మని విసిగిస్తున్నారు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్ ఎలా చెప్పాలి అంటే, దే ఆర్ బాదరింగ్ మీ టు కమ్ లేదా దే ఆర్ నాగింగ్ మీ టు కమ్ అంటే నన్ను రమ్మని విసిగిస్తున్నారు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, షీ బాదర్స్ మీ అలాట్ టు కమ్ టు హర్ విలేజ్. షీ బాదర్స్ మీ అలాట్ టు కమ్ టు హర్ విలేజ్ అంటే వాళ్ళ ఊరు రమ్మని ఆమె నన్ను చాలా విసిగిస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, షీ అనాయ్స్ మీ ఏ లాట్. షీ అనాయ్స్ మీ ఏ లాట్ అంటే ఆమె నన్ను చాలా విసిగిస్తుంది. అనాయ్స్ అంటే విసిగించడం, బాధించడం లేదా పీడించడం అని కూడా మీనింగ్స్ వస్తాయి. నెక్స్ట్ వన్, ఈ నెలలో సెలవులు అస్సలు లేవు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్ ఎలా చెప్పాలి అంటే, దెర్ ఆర్ నో హాలిడేస్ ఎట్ ఆల్ దిస్ మంత్. దెర్ ఆర్ నో హాలిడేస్ ఎట్ ఆల్ దిస్ మంత్ అంటే ఈ నెలలో సెలవులు అస్సలు లేవు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, there is not even a single holiday in this month. There is not even a single holiday in this month అంటే ఈ నెలలో ఒక్క హాలిడే కూడా లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, I got 4 days off at this time. I got 4 days off at this time అంటే ఈసారి నాకు 4 రోజుల సెలవులు వచ్చాయి అని అర్థం. నెక్స్ట్ వన్, ఆ హోటల్లో అన్నీ ఎక్కువ రేట్లే. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్ ఎలా చెప్పాలి అంటే, all the rates are high in that hotel. ఆల్ ద రేట్స్ ఆర్ హై ఇన్ దట్ హోటల్ అంటే ఆ హోటల్లో అన్నీ ఎక్కువ రేట్లే అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఆల్ ద రేట్స్ ఆర్ వెరీ హై ఇన్ దట్ హోటల్ బట్ ద డిషెస్ ఆర్ కుక్డ్ వెరీ క్లీన్లీ. ఆల్ ద రేట్స్ ఆర్ వెరీ హై ఇన్ దట్ హోటల్ బట్ ద డిషెస్ ఆర్ కుక్డ్ వెరీ క్లీన్లీ అంటే ఈ హోటల్లో రేట్లన్నీ చాలా ఎక్కువ కానీ వంటకాలు చాలా నీట్గా ఉంటాయి, చాలా క్లీన్గా ఉంటాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ద ఫ్రైడ్ రైస్ ఇన్ దిస్ హోటల్ ఈజ్ వెరీ గుడ్, యూ షుడ్ ఈట్ ఇట్ వన్స్ అంటే ఈ హోటల్లో ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది, నువ్వు ఒకసారి తిను లేదా ఒకసారి ట్రై చెయ్యి అని అర్థం. నెక్స్ట్ వన్, ఇంకా ఎందుకు తినలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వై హ్యావెంట్ యూ ఈటెన్ యెట్. వై హ్యావెంట్ యూ ఈటెన్ యెట్ అంటే ఇంకా ఎందుకు తినలేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డూ యూ ఈట్ డిన్నర్ సో లేట్ ఎవ్రీడే. డూ యూ ఈట్ డిన్నర్ సో లేట్ ఎవ్రీడే అంటే ప్రతిరోజు నువ్వు డిన్నర్ ఇలానే లేట్గా చేస్తావా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఈటింగ్ సో లేట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఈటింగ్ సో లేట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అంటే ఇలా ఆలస్యంగా తినడం నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని అర్థం. నెక్స్ట్ వన్, నేను త్వరగా లెక్కలు వేయలేను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ కాంట్ కాల్కులేట్ క్విక్లీ. ఐ కాంట్ కాల్కులేట్ క్విక్లీ అంటే నేను త్వరగా లెక్కలు వెయ్యలేను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, టెల్ మీ స్లోలీ బికాస్ ఐ కాంట్ కాల్కులేట్ దట్ ఫాస్ట్. టెల్ మీ స్లోలీ బికాస్ ఐ కాంట్ కాల్కులేట్ దట్ ఫాస్ట్ అంటే నాకు కొంచెం నెమ్మదిగా చెప్పు, నేను అంత తొందరగా లెక్కలు వెయ్యలేను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, సిన్స్ చైల్డ్హుడ్ ఐ వాజ్ లిటిల్ వీక్ ఇన్ కాల్కులేషన్. సిన్స్ చైల్డ్హుడ్ ఐ వాజ్ లిటిల్ వీక్ ఇన్ కాల్కులేషన్ అంటే నేను చిన్నప్పటి నుంచి లెక్కలు వేయడంలో కొంచెం వీక్ అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నాకు కళ్ళు మంటలు వస్తున్నాయి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే, మై ఐస్ ఆర్ బర్నింగ్. మై ఐస్ ఆర్ బర్నింగ్ అంటే నా కళ్ళు మంటలు వస్తున్నాయి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, మై ఐస్ ఆర్ హర్టింగ్ ఫ్రమ్ వాచింగ్ టీవీ ఫర్ టూ లాంగ్. మై ఐస్ ఆర్ హర్టింగ్ ఫ్రమ్ వాచింగ్ టీవీ ఫర్ టూ లాంగ్ టైం అంటే చాలాసేపు టీవీ చూడడం వల్ల నా కళ్ళు నొప్పులు వస్తున్నాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ పెయిన్ ఇన్ మై లెఫ్ట్ ఐ.
ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ పెయిన్ ఇన్ మై లెఫ్ట్ ఐ అంటే నా కుడివైపు కంట్లో చాలా నొప్పి వస్తుంది అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.